ఓం శాంతి. డిసెంబర్ 31వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 13-11-1997. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, సంగమయుగ ప్రాప్తుల యొక్క ప్రారబ్ధాన్ని అనుభవము చెయ్యండి. మాస్టర్ దాతగా మహా సహయోగిగా అవ్వండి. ఈరోజు భాగ్య విధాత అయిన బాబా తమ శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యరేఖలను చూస్తూ భాగ్య విధాత అయిన బాబా కూడా హర్షిస్తారు. ఎందుకంటే మొత్తం కల్పమంతా తిరిగి చూసినా కానీ మీకున్న శ్రేష్ఠ భాగ్యము ఏ ధర్మాత్మకు కానీ, మహాత్మకు కానీ, రాజ్యాధికారి ఆత్మకు కానీ ఎవ్వరికీ కూడా సంగమయుగ శ్రేష్ఠ ఆత్మలైన మీకున్నంత గొప్ప భాగ్యము లేదు. మస్తకముపై మీ భాగ్యరేఖలను చూస్తున్నారా? బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకముపై మెరుస్తున్న జ్యోతి యొక్క శ్రేష్ఠ రేఖను చూస్తున్నారు. మీరందరూ కూడా మీ రేఖలను చూసుకుంటున్నారా? నయనాలలో చూస్తే స్నేహము మరియు శక్తి యొక్క రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నోటిపై మధుర శ్రేష్టవాణి అనే రేఖలు మెరుస్తున్నాయి. పెదవులపై చూస్తే ఆత్మిక మందహాసము, ఆత్మిక సంతోషపు మెరుపుతో కూడిన రేఖ కనిపిస్తూ ఉంది. హృదయంలో లేక మనసులో చూస్తే హృదయాభిరాముని ప్రేమలో లవ్లీనులై ఉండే రేఖ స్పష్టంగా ఉంది. చేతులలో చూస్తే 2 చేతులు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే రేఖను చూడండి. పాదాలలో చూస్తే ప్రతి అడుగులో పదమాల ప్రాప్తి కల రేఖ స్పష్టంగా ఉంది. ఇది ఎంత గొప్ప భాగ్యము! భాగ్య విధాత అయిన బాబా పిల్లలు ప్రతి ఒక్కరికి పురుషార్థం ద్వారా, శ్రేష్ఠ కర్మల కలము ద్వారా ఈ అన్ని రేఖలను గీసుకోవడానికి విశాల హృదయంతో పూర్తి అవకాశాన్ని ఇచ్చారు. ఈ రేఖలను ఎంత పొడవుగా గీసుకోవాలనుకుంటే అంత పొడవుగా గీసుకోవచ్చు. కానీ సమయం లోపలే గీసుకోవాలి. ఎవరు ఎంత పొడవాటి రేఖను గీసుకోవాలనుకుంటే అంత స్వయమే గీసుకోగలరు. బాబా కలమును మీ చేతికి ఇచ్చారు. మరి ఆ రేఖను గీసుకోవడం వస్తుందా? గీసుకున్నారా లేక గీసుకోవడం రావడం లేదా? అందరికీ వస్తుందా? హాజీ, చాలా మంచిది. చూడండి, ఇప్పటి అదృష్ట రేఖ మిమ్మల్ని మొత్తము కల్పంలో కూడా శ్రేష్టంగా తయారు చేస్తుంది. 21 జన్మలైతే సదా సంపన్నంగా మరియు సుఖంగా ఉండే రేఖ ఎలాగూ ఉంటూనే ఉంటుంది. మరియు ద్వాపర కలియుగాలలో కూడా పూజ్యులుగా అయ్యే మీ రేఖ శ్రేష్టంగా ఉంటుంది. కనుక ఈ సమయంలోని భాగ్యరేఖ మొత్తము కల్పమంతా సదా తోడుగా నడుస్తుంది. ఎందుకంటే ఇది అవినాశీ బాబా యొక్క అవినాశీ రేఖ. మరి సదా మీ శ్రేష్ఠ భాగ్యరేఖ స్మృతిలో ఉంటుందా? ఉండటమైతే ఉంటుంది, కానీ ఒక్కోసారి ఎమర్జ్ అయ్యి ఒక్కోసారి మర్జ్ అయి ఉంటుందా? లేక ఎప్పుడూ ఎమర్జ్ అయ్యే ఉంటుందా? ఇందులో తక్కువ మంది చేతులెత్తుతున్నారు. చూడండి, సదా ఇమర్జ్ అయి ఉండాలి.
ఇమర్జ్ అయి ఉంది అన్నదానికి గుర్తేమిటంటే పాత స్మృతులు, పాత సంస్కారాల రేఖలు మర్జ్ అయిపోతాయి. ఎప్పుడు పాత సంస్కారాల రేఖలు లేక పాత విషయాల స్మృతి రేఖలు ఇమర్జ్ అవ్వకూడదు. మర్జ్ అయి ఉండాలి మరియు మర్జ్ అవుతూ అవుతూ సమాప్తమైపోవాలి. ఎక్కడైతే శ్రేష్ఠ భాగ్యరేఖలు ఎమర్జ్ అయ్యి ఉంటాయో అక్కడ పాత రేఖలు ఎమర్జ్ అవ్వడం అసంభవము. ఒకవేళ అలా జరుగుతుందంటే శ్రేష్ఠ భాగ్యరేఖ సదా ఎమర్జ్ అయి ఉండటం లేదన్నది నిరూపణ అవుతుంది. మరి ఏమనుకుంటున్నారు? ఇంతటి శ్రేష్ఠ భాగ్యరేఖలు ఎమర్జ్ అయి ఉండాలా లేక మర్జ్ అయి ఉండాలా? బాబ్దాదా వర్తమాన సమయంలో పిల్లలందరినీ వర్తమాన సంగమయుగ ప్రాప్తుల యొక్క ప్రారబ్ధ రూపములో చూడాలనుకుంటున్నారు. పురుషార్థము చాలా సమయము చేశారు. ఇప్పుడు పురుషార్థము స్వతహాగా జరగాలి. శ్రమపడి పురుషార్థము చెయ్యడము కాదు. అంతిమము వరకు పురుషార్థం యొక్క శ్రమ చేస్తూనే ఉంటారా? సంగమయుగపు ప్రాప్తులు అనే ప్రారబ్ధం యొక్క అనుభవాన్ని ఇప్పుడు చెయ్యకపోతే మరెప్పుడు చేస్తారు? భవిష్య ప్రారబ్ధము వేరు. అదైతే మీ ఈ పురుషార్థం యొక్క ప్రారబ్ధానికి నీడ వంటిది. అదైతే మీ వెనుక వెనుక దానంతటదే వస్తుంది. కానీ ఈ సమయంలోని ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకోవడమే విశేషమైన విషయము. ఎవరైనా మిమ్మల్ని ఎలా ఉన్నారు, పరిస్థితి ఏమిటని అడిగితే పురుషార్థమే నడుస్తూ ఉందని ఇప్పటికీ అదే చెప్పకూడదు. పురుషార్థమైతే జరుగుతూ ఉంది, కానీ ఇప్పుడు పురుషార్థం యొక్క ప్రారబ్ధాన్ని అనుభవం చేయండి. ఆ ప్రారబ్ధమే సర్వశక్తి సంపన్నము, సర్వజ్ఞాన సంపన్నము, సర్వ విఘ్న వినాశకమూర్తి. ఇప్పటి ఈ ప్రారబ్ధము భవిష్యత్తులో స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఎలా అయితే భవిష్యత్తులో కేవలం ప్రారబ్ధమే ఉంటుందో, పురుషార్థం సమాప్తమైపోతుందో, అలా ఇప్పుడు మిగిలిన్న సమయంలో ప్రారబ్ధ స్వరూపాన్ని విశేషంగా అనుభవము చేయండి. ప్రారబ్ధమని అనటమంటే అది పురుషార్థం యొక్క ప్రారబ్ధమే. పురుషార్థము చేశారు, ఆ పురుషార్థం అనుసారంగానే ప్రారబ్ధాన్ని అనుభవం చేసుకోగలరు. కానీ బాబ్దాదా పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? బాబ్దాదా మా నుండి ఏం కోరుకుంటున్నారని మీరు అడుగుతారు కదా. బాబ్దాదా కోరుకుంటుంది ఏమిటంటే ఇప్పుడు కొద్ది సమయం కొరకు పురుషార్థం యొక్క ప్రారబ్ధ స్వరూపంగా అయిపోండి. అవ్వగలరా? లేక పురుషార్థపు శ్రమే మంచిగా అనిపిస్తుందా? ప్రారబ్ధం కలవారిగా అవుతారా? ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాను, పురుషార్థం అయిపోతుంది, చేసి చూపిస్తాను అన్న ఈ మాటలు సమాప్తమైపోవాలి. చేసి చూపిస్తాను ఏంటి? చూపించండి. ఇంకెప్పుడు చూపిస్తారు? వినాశన సమయంలో చూపిస్తారా ఏమిటి? ఇందుకు చాలా సహజమైన విధి ఏమిటంటే ఇప్పుడు మాస్టర్ దాతగా అవ్వండి. బాబా నుండి తీసుకున్నారు మరియు తీసుకుంటూ కూడా ఉండండి. కానీ ఆత్మల నుండి తీసుకునే భావనను పెట్టుకోకండి. వీరిది చేస్తే ఇలా ఉంటుంది, వీరు మారితే నేను మారతాను, ఇవన్నీ తీసుకునే భావనను ఉంచుకోవడము.
ఇలా ఉంటే అలా ఉంటుంది. ఇవి తీసుకునే భావనలు. అలా ఉండాలి అని అనటము కాదు, అలా చేసి చూపించాలి. అలా జరిగితే అని అనకండి. అలా జరగాల్సిందే, మరియు నేనే చెయ్యాలి. నేనే వైబ్రేషన్ ఇవ్వాలి. నేనే దయాహృదయునుగా అవ్వాలి. నేనే గుణాల సహయోగాన్ని ఇవ్వాలి. నేనే శక్తుల సహయోగాన్ని ఇవ్వాలి. ఇలా మాస్టర్ దాతగా అవ్వండి. తీసుకోవాలనుకుంటే ఒక్క బాబా నుండే తీసుకోండి. ఒకవేళ ఇతర ఆత్మల నుండి ఏదైనా లభించినా కానీ అక్కడ బాబా వారికిచ్చినదే మీకు లభిస్తుంది. కనుక దాతగా అయ్యి విశాల హృదయులుగా అవ్వండి. ఇస్తూనే ఉండండి. ఇవ్వటం వస్తుందా, లేక కేవలం తీసుకోవడమే వస్తుందా? ఏదైతే జమ చేసుకున్నారో అది ఇప్పుడు ఇవ్వండి. పరస్పరంలో బ్రాహ్మణాత్మలు కూడా మాస్టర్ దాతలుగా అవ్వండి. ఇతరులు ఇస్తే నేనిస్తానని కాదు, నేను ఇవ్వాలి. మీ వద్ద ఖజానా ఉందా? నిండుగా ఉందా? గుణాలతో నిండుగా ఉందా? శక్తులతో నిండుగా ఉందా? ఉంటే మరెందుకు ఇవ్వడం లేదు? మీకోసమని దాచిపెట్టుకున్నారా? ఖజానాలతో నిండుగా ఉన్నారంటే ఇస్తూ వెళ్ళండి. వీరెందుకు ఇలా చేస్తారు, వీరెందుకు అలా అంటారని ఆలోచించకండి. దయార్ద్ర హృదయులుగా అయ్యి మీ గుణాలు మరియు మీ శక్తుల యొక్క సహయోగాన్ని ఇవ్వండి. ఇటువంటి వారినే మాస్టర్ దాత, మహాసహయోగి అని అంటారు. కేవలం సహయోగిగా అవ్వడం కాదు, మహాసహయోగిగా అవ్వండి. మహాదాతగా అవ్వండి. మరి బాబ్దాదా ఏం కోరుకుంటున్నారో అర్థమైందా? బాబ్దాదా ఇప్పటి వరకు పిల్లలు చేస్తున్న పురుషార్థపు శ్రమను చూడలేకపోతున్నారు. డైమండ్ జూబ్లీ సమాప్తమైపోయింది. కానీ డైమండ్లు ఇప్పటి వరకు మచ్చలేని వారిగా అయ్యే పురుషార్థంలోనే మునిగి ఉన్నారు. డైమండ్ జూబ్లీ అనగా ప్రతి బ్రాహ్మణ ఆత్మ మెరుస్తూ ఉండాలి. మీరెలా ఆలోచిస్తారంటే డైమండ్ జూబ్లీ మాది కాదు కదా, దాదీలది కదా. అది మీదా లేక దాదీలదా? ఎవరిది? అది యజ్ఞస్థాపనా కార్యము యొక్క డైమండ్ జూబ్లీ. అది కేవలం దాదీలదే కాదు, స్థాపనా కార్యము యొక్క డైమండ్ జూబ్లీ. కనుక మీరంతా 2 సంవత్సరాల వారు కావచ్చు, 12 సంవత్సరాల వారు కావచ్చు, 50 సంవత్సరాల వారు కావచ్చు. కానీ స్థాపనా కార్యానికైతే నిమిత్తులే కదా, కాదా? నిమిత్తులేనా? బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మ బాబాతో పాటు స్థాపనా కార్యానికి నిమిత్తమైన ఆత్మలని అర్థము. వారే బ్రహ్మకుమారులు లేక బ్రహ్మకుమారీలని పిలువబడగలరు. మరి అందరూ బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలేనా, లేక పురుషార్థి కుమారులు కుమారీలా? మీరెవరు? బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలు అనగా జన్మ తీసుకోవడంతోనే బ్రహ్మబాబాకు సహచరులై స్థాపనకు నిమిత్త ఆత్మలుగా అయినట్లు. కనుక మేమైతే ఇప్పుడు కొత్తవారము, మేమైతే ఇప్పుడు చిన్నవాళ్లమని ఆలోచించవద్దు. కానీ సమయానుసారంగా సమయ సమాప్తి సమీపంగా వచ్చినప్పుడు చిన్నవారైనా కొత్తవారైనా ఇంతే తీవ్ర పురుషార్థం చెయ్యవలసిందే. ఒకవేళ బ్రాహ్మణులైతే, ఒకవేళ క్షత్రియులైతే మీ ఇష్టము. కానీ ఒకవేళ బ్రాహ్మణులైతే
బ్రాహ్మణుల నుండి దేవతలని అంటారు. అంతేకాని క్షత్రియుల నుండి దేవతలని అనరు. కనుక బ్రాహ్మణాత్మలు స్థాపనకు నిమిత్తులుగా అవ్వాల్సిందే, ఉన్నదే నిమిత్తులుగా. కనుక ఇప్పుడు మాస్టర్ దాతగా అవ్వండి. దానం ఇవ్వకండి, కానీ సహయోగాన్ని ఇవ్వండి. బ్రాహ్మణులు బ్రాహ్మణులకు దానం ఇవ్వలేరు, కానీ సహయోగాన్ని ఇవ్వవచ్చు. కనుక ఏమి చెప్పారు? మహాదాతగా మరియు మహాసహయోగిగా అవ్వండి. 1 సంవత్సరము వారైనా కూడా సమయమనుసారంగా ఇప్పుడు చిన్ననాటి విషయాలను సమాప్తం చెయ్యండి. ఎందుకంటే పిల్లలందరూ వానప్రస్థావస్థకు సమీపంగా ఉన్నారు. సమయం యొక్క వేగమనుసారంగా, డ్రామా యొక్క నియమమనుసారంగా ఇప్పుడు అందరి వానప్రస్థావస్థ సమీపంగా ఉంది. పిల్లలకు బాబాపై గాఢమైన స్నేహము ఉందన్న సంగతి బాబ్దాదాకు తెలుసు. ఎంతో గాఢమైన స్నేహముంది కదా, లేక పై స్నేహమేనా? హృదయపూర్వకమైన స్నేహముంది కనుకనే పరిగెత్తుకొని వచ్చారు కదా. చూడండి, అనంతమైన హాల్లో అనంతమైన బాబా యొక్క పిల్లలు అనంతమైన రూపంలో విరాజమానమై ఉన్నారు. ఈ హాల్ మంచిగా అనిపిస్తుంది కదా, లేక దూరం అనిపిస్తుందా? చూడండి, కూర్చోవటంలోనైతే దూరంగా కూర్చున్నారు, కానీ బాబ్దాదా తమ హృదయమనే చాలా పెద్ద స్క్రీన్పై దూరంగా కూర్చున్న పిల్లలను కూడా అతి సమీపంగా చూస్తున్నారు. అంతేగాని దూరంగా చూడడం లేదు. బాబ్దాదా యొక్క హృదయమనే స్క్రీన్ చాలా పెద్దది. ఇప్పటి వరకు సైన్స్ వారు కూడా అంత పెద్ద స్క్రీన్ను కనిపెట్టలేదు. అందుకే మీరు దూరంగా కూర్చోలేదు, కానీ బాబ్దాదా హృదయంలో కూర్చున్నారు. ఇలా భావిస్తున్నారా? కుర్చీపై కూర్చున్నారా, తివాచీపై కూర్చున్నారా, లేక హృదయంలో కూర్చున్నారా? ఈ దృశ్యమైతే చాలా మంచిగా సుందరంగా అనిపిస్తుంది. పూర్తిగా చివరి వరకు నిండిపోయిందా, లేక కొంచెం ఖాళీ ఉందా? వెనుక కొంచెం ఖాళీ ఉండటాన్ని బాబ్దాదా చూస్తున్నారు. చూడండి, మీకు బాబ్దాదా ఒక పని ఇచ్చారు. మీరు మర్చిపోయి ఉండవచ్చు, కానీ బాబ్దాదాకు గుర్తుంది. ఏ పని ఇచ్చారు? క్రోధముక్తులుగా అవ్వాలని. ఈరోజు అది అడగను. మొదటి అవకాశం తీసుకున్నారు కదా, అందుకే ఈరోజు క్రోధముక్తులుగా అయ్యారా అని అడిగితే నిరాశ పడతారు. బాబ్దాదాకు రిజల్ట్ తెలుసు, కానీ తర్వాత అడుగుతాము. మిమ్మల్ని కూడా అక్కడి నుండి రిజల్ట్ అడుగుతాము. ఈరోజు వదిలేస్తున్నాము. 9 లక్షల మందిని తయారు చేసి చూపించండని పని ఇచ్చాము కదా, గుర్తుందా? ప్రతి జోన్కు చెప్పాము. మరి ఏ జోన్ 9 లక్షల మందిని తయారు చేసింది? సేవా టర్న్ బెంగాల్, బీహార్ వారిది. మరి బెంగాల్, బీహార్ వారు 9 లక్షల మందిని తయారు చేశారా? మౌనంగా ఉన్నారు, మాట్లాడడం లేదు. పోనీ ఒక్క జోన్ కాకపోయినా అన్ని జోన్లు, దేశ విదేశాలలోని వారు కలిసి 9 లక్షల మందిని తయారు చేశారా? విదేశీయులు చెప్పండి, 9 లక్షల మంది ఉన్నారా? బాబ్దాదా అయితే తమ డేట్ను ఫిక్స్ చేసుకుంటారు.
మరియు ఆ ఫిక్స్ చేసిన డేటుకే వస్తారు. మీరు కూడా అన్ని విషయాలకు డేట్ను ఫిక్స్ చేసుకుంటారా? ఈ హాల్ ఎప్పటికల్లా తయారవుతుంది? ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఈ డేట్ను ఫిక్స్ చేస్తారు కదా. మరి దీని డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారా? వినాశనానికి చివర్లోనా లేక ముందా? ఎప్పుడు ఉంటుంది? ఏం ఆలోచించారు? ఏ డేటు? ఏదైనా డేట్ ఉందా లేక ఇప్పుడు ఇంకా ఫిక్స్ చెయ్యలేదా? ఇది కూడా బాబానే చెయ్యాలా? చెయ్యాల్సింది మీరు. బాబ్దాదా అయితే శుభకార్యంలో ఆలస్యం చెయ్యకండని చెప్తారు. మరి ఏం చేస్తారు? సరే, ఈ సీజన్ చివరికల్లా అయిపోయినా కానీ మంచిదే. అంత ధైర్యం ఉందా? కేవలం దాతగా అవ్వండి. ఒకవేళ దాతగా అయినట్లయితే దాతా భావన ద్వారా మీ రాయల్ కుటుంబీకులు మరియు సమీప ప్రజలు చాలా త్వరగా తయారవుతారు. వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం సదా దాతగా అవ్వడమే ఆలస్యము, మహా సహయోగిగా అవ్వడమే ఆలస్యము. ఖజానాను ఎక్కువగా స్వయం కోసము లేక కేవలం స్వయం యొక్క సేవల కోసమే ఉపయోగిస్తున్నారు. మీ సేవల యొక్క డ్యూటీలలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహాదాతగా అయ్యి అనంతమైన దాతగా అయ్యి విశ్వమనే గ్లోబుపై నిలబడి అనంతమైన సేవలో వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. మీరు విశ్వరాజుగా అవ్వాలి. అంతేగాని జోన్కు లేక మీ సేవా బాధ్యతల పరిధిలో మాత్రమే రాజుగా అవ్వడం కాదు. మీరు విశ్వ కళ్యాణకారులు. ఇప్పుడు అనంతములోకి వెళ్ళండి. అనంతములోకి వెళ్ళడం ద్వారా హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. మనోబలము చాలా శ్రేష్టమైన బలము. దానిని ఉపయోగించడం లేదు. వాణి సంబంధ సంపర్కాల ద్వారా సేవ చేయడంలోనే బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు మనోబలాన్ని పెంచండి. మీరు వాణి ద్వారా మరియు సంబంధాలు సహయోగము ద్వారా అనంతమైన సేవను ఏదైతే చేస్తున్నారో అది ఇప్పుడు మనోబలంతో చెయ్యండి. మనోబలం యొక్క అనంతమైన సేవను ఒకవేళ మీ అనంతమైన వృత్తి ద్వారా మనోబలం ద్వారా విశ్వమనే గ్లోబుపై ఉన్నతమైన స్థితిలో స్థితులై బాబాతో పాటు పరంధామం యొక్క స్థితిలో స్థితులై ఈ సేవను కొద్ది సమయం చేసినా మీకు దాని ప్రారబ్ధం అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది. ఇప్పటి సమయము మరియు పరిస్థితుల అనుసారంగా అంతిమ సేవ ఈ మనసా సేవ లేక మనోబలం యొక్క సేవయే. ఈ అభ్యాసాన్ని ఇప్పటి నుండే చెయ్యండి. వాణి ద్వారా మరియు సంబంధ సంపర్కాల ద్వారా సేవ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ మనసా సేవ యొక్క అభ్యాసము అత్యంత అవసరము. వాటితో పాటు దీనిని కూడా అభ్యాసం చేస్తూ వెళ్ళండి. ఏం చెయ్యాలో అర్థమైందా? స్థాపన ఆదిలో బాబా యొక్క మనసా ద్వారా ఏ ఆత్మిక ఆకర్షణ అయితే పిల్లలను ఆకర్షించిందో ఇప్పుడు ఈ మనసా సేవ ఆ దృశ్యాన్నే చూపిస్తుంది. మనసా సేవ యొక్క ఫలస్వరూపాన్ని ఇప్పటికీ కూడా చూస్తున్నారు. అదేమిటంటే ఆ ఆత్మలే ఇప్పుడు కూడా పునాదిగా ఉన్నారు. ఎంత పక్కాగా అయ్యారనేది డ్రామానుసారంగా
బాబా యొక్క మనసా ఆకర్షణకు రుజువు. కనుక అంతిమంలో కూడా ఇప్పుడు బాబాతో పాటు మీ మనసా ఆకర్షణ ద్వారా, ఆత్మిక ఆకర్షణ ద్వారా ఏ ఆత్మలైతే వస్తారో వారు సమయమనుసారంగా తక్కువ సమయంలో తక్కువ శ్రమతో బ్రాహ్మణ పరివారాన్ని వృద్ధి చేసేందుకు నిమిత్తులవుతారు. ఆదిలోని ఆ దృశ్యాన్ని అంతిమంలో కూడా చూస్తారు. ఆదిలో బ్రహ్మబాబాను సాధారణమైన వారిగా చూడకుండా శ్రీకృష్ణుని రూపంలో అనుభవం చేసేవారు. సాక్షాత్కారం అవ్వటం వేరే విషయము. కానీ సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపాన్నే చూస్తూ వారితోనే తింటూ తాగుతూ నడుస్తూ ఉండేవారు. అలాగే జరిగింది కదా. మరి స్థాపనలో బాబా ఒక్కరే చేశారు. అంతిమంలో పిల్లలైన మీరు కూడా ఆత్మల ముందు సాక్షాత్తు దేవీ దేవతలుగా కనిపిస్తారు. వీరు సాధారణమైన వారని వారు అనుకోరు. ఆ పూజ్య స్థితి ప్రభావాన్నే అనుభవము చేస్తారు. అప్పుడు బాబా సహితంగా మీ అందరి ప్రత్యక్షత అనే పరదా తెరుచుకుంటుంది. ఇప్పుడు బాబా ఒంటరిగా ప్రత్యక్షమవ్వరు, పిల్లలతో పాటు ప్రత్యక్షమవుతారు. ఏ విధంగా స్థాపనలో బ్రహ్మతో పాటుగా విశేషంగా బ్రాహ్మణులు కూడా స్థాపనకు నిమిత్తులుగా అయ్యారో, అదేవిధంగా సమాప్తి సమయంలో కూడా బాబాతో పాటుగా అనన్యులైన పిల్లలు కూడా సాక్షాత్తు దేవతారూపంలో అనుభవం అవుతారు. దీని కొరకు ఈరోజు ఏదైతే వినిపించామో ఆ విధంగా ఇప్పటి నుండి ప్రారబ్ధ స్వరూపంలో స్థితులై ఉండండి. చిన్న చిన్న విషయాలను వదిలేయండి. ఇప్పుడు ఉన్నతిలోకి వెళ్ళండి. విశేషంగా ప్రారబ్ధ స్వరూపపు సాక్షాత్కారాన్ని స్వయం కూడా చూడండి మరియు ఇతరులకు కూడా చేయించండి. అర్థమైందా? ఇప్పుడు అందరూ తమ అనాది స్వరూపంలో ఒక్క క్షణంలో స్థితులవ్వగలరా? ఎందుకంటే అంతిమంలో ఒక్క క్షణంలోనే ఈల మ్రోగనున్నది. కనుక ఇప్పటి నుండే అభ్యాసం చెయ్యండి. కేవలం అలా స్థితులైపోండి, అంతే. డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలందరికీ సదా భాగ్యరేఖలను ఎమర్జ్ రూపంలో స్మృతిలో ఉంచుకునే ఆత్మలకు సదా తమ సంగమయుగ సర్వప్రాప్తి స్వరూప ప్రారబ్ధాన్ని అనుభవము చేసేవారికి సదా మాస్టర్ దాత మహాసహయోగి ఆత్మలకు సదా మనసా సేవ ద్వారా విశ్వాత్మల కళ్యాణం చేసే కళ్యాణకారి ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: కర్మయోగ స్థితి ద్వారా కర్మభోగముపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే విజయీ రత్నభవ. వివరణ: కర్మయోగులుగా అవ్వడం ద్వారా శరీరం యొక్క ఏ కర్మభోగము దుఃఖాన్ని అనుభవం చేయించదు. మనసులో ఏదైనా రోగము ఉన్నట్లయితే వారిని రోగి అని అంటారు. ఒకవేళ మనస్సు నిరోగిగా ఉన్నట్లయితే సదా ఆరోగ్యవంతంగా ఉంటారు. కేవలం శేషపానుపుపై విష్ణు సమానంగా జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితులవుతూ మనన శక్తి ద్వారా ఇంకా సాగరం లోతులలోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది.
ఇటువంటి కర్మయోగులే కర్మభోగంపై విజయం ప్రాప్తించుకొని విజయీరత్నాలుగా అవుతారు. స్లోగన్: సాహసాన్ని మీ సహచరునిగా చేసుకున్నట్లయితే ప్రతి కర్మలోనూ సఫలత లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి.